హాయ్ హలో వెల్కమ్ టు ఎస్పీఆర్ ఫోకస్. నేను మీ ఎస్పీఆర్. ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఊపేస్తున్న టాపిక్ ఐబొమ్మ. ఐబొమ్మ అనగానే కొత్త సినిమాలు, కొత్త వెబ్ సిరీస్లు ఇవి చూస్తూ ఉంటాం. కానీ అతను తప్పు చేశాడా, ఒప్పు చేశాడా అనేది మనకి తెలియదు. జనాలు మాత్రం అతను కరెక్టే చేశాడు. అది ఎలా అంటే, మన చేతిలో ఉన్న మొబైల్, ఇంట్లో 4 మొబైల్ ఉంటాయి, 4 మొబైల్లో 4 ఐబొమ్మలు. సినిమాలకి వెళ్ళేంత స్తోమత జనాలలో లేకుండా చేశారు. అది తెలుగు ఇండస్ట్రీ వాళ్ళే చేశారు. అది ఎలా అంటే, సినిమాకి వెళ్ళాలంటే ఒక ఫ్యామిలీలో 4 ఉంటారు. 4 టికెట్లు తీసుకుంటే ఇప్పుడు రిలీజ్ అయిన ఒక వారం రోజుల్లో 1000 రూపాయల వరకు ఒక టికెట్ అవుతుంది. 4 వెళ్తే 4000 ఓన్లీ సినిమా టికెట్ల వరకే. అదే ఇంటర్వెల్ టైంలో పాప్కార్న్ అని, వాటర్ బాటిల్ అని, కూల్ డ్రింక్స్ అని, సమోసాలు అని, అలా డిఫరెంట్ స్నాక్స్ ఐటమ్స్ చెప్పి వేలు చేస్తున్నారు. మరి సినిమా టికెట్లు ఒక 4000, ఇంటర్వెల్ టైంలో ఒక 4000, అంటే ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే 8000 చొప్పున ఒక్క వారంకి ఒక సినిమా అనుకుంటే 8000 అవుతుంది. ఇలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎన్ని సినిమాలు చూస్తారు? సంవత్సరానికి ఒకటిసారి చూడాలన్నా కూడా భయం వేసేలాగా తీసుకెళ్లారు ఈ థియేటర్లని. ప్రతి చిన్న థియేటర్ నుంచి చూసుకుంటే పెద్ద ఏషియన్ మల్టీప్లెక్స్ థియేటర్ వరకు చూసుకుంటే వేలల్లో వెళ్ళిపోయింది ఈ సినిమా రంగాన్ని తీసుకెళ్లారు. ఇది ఎలా పోయింది? ఓన్లీ పెద్ద సినిమాల వరకే. మరి చిన్న సినిమాలు ప్రతి సినిమా రిలీజ్ అవుతుందా అంటే అది అంతంత మాత్రాన్ని. ఓటీటీలో ఎవరికి వచ్చిన ఓటీటీలో వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు. అది ఎలా? ఆహాను, జీ5 అను, అమెజాన్ అను, మన హాట్స్టార్ అను అలా రిలీజ్ చేసుకుంటూ అలా చెప్పుకోపోతుంటే ఎన్నో ఉన్నాయి. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఐబొమ్మ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి మనకి ఇప్పుడు జనాలు 2 రోజుల నుంచి చూస్తున్నాం. రవిని అరెస్ట్ చేశారు, ఆయన ఏం తప్పు చేశాడు అని అడుగుతున్న జనాలు ఎన్నో లక్షల మంది. మీరు పట్టుకోవాలనుకుంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేది, హీరోలు ఎంతో మంది బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేస్తున్నారు. మరి మీరు వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు? ఇతను ఏం చేశాడు, ఓన్లీ ఇతను ఒక్కరిని ఎందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు? మరి వాళ్ళను కూడా, బెట్టింగ్ ప్రమోట్ చేసిన వాళ్ళని కూడా మీరు పట్టుకోవాలి. అలా పట్టుకున్నంటే ఇది కూడా ఈయన తప్పు చేయలేదు, చేసామని మేము అనట్లేదు. మాకంటూ ఒక యూజ్ అవుతున్నాడు ఆయన వల్ల మేము ఒక కొత్త సినిమాకి వెళ్ళలేకపోతున్నాం, చూస్తున్నాం, దాంట్లో తప్పేముంది అని అనేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇంకా పెద్ద బ్రాండ్ అంబాసిడర్ గా చలామణి అవుతున్న మన హీరోలు అనుకోవచ్చు, ప్రొడ్యూసర్లు అనుకోవచ్చు, ఇంకా ఇతర ఇంకా పెద్ద బడాబాబులు అనుకోవచ్చు, థమ్స్అప్ మీద యాడ్ చేస్తున్నారు. థమ్స్అప్ డాక్టర్లు తాగొద్దు అని చెప్తారు, కానీ వీళ్ళు యాడ్లు చేస్తారు. వాళ్ళు తాగరు. అంటే జనాలు మహేష్ బాబు చేస్తున్నాడు, లేదా రామ్ చరణ్ చేస్తున్నాడు, లేదా ఇంకో సోయన్ XYZ వాళ్ళు చేస్తున్న వారికి మనము ఆ బ్రాండ్లు పట్టుకొని తాగేస్తాం. మన ఆరోగ్యం మనం పోడగొట్టుకుంటాం. కానీ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ బాగుండాలి, యాడ్లు తీసుకోవాలి, లక్షలు కోట్లు సంపాదించుకోవాలి. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం అడగదని అనుకుంటారా? లేకపోతే వాళ్ళు ఏం చూపించినా, ఏం చెప్పినా వాళ్ళు నమ్మి గుడ్డిగా చేసేస్తారా అని భ్రమలో ఉన్నారా? అర్థం కాలేని పరిస్థితిలో జనాలు ఉన్నారు. దీనికి రవిని అరెస్ట్ చేయడం కరెక్టా, రాంగా? మీరు ఏం చెప్తారో అది మన కామెంట్లో రాయండి. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.